మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. అద్భుతమైన తెలంగాణ వస్తుంది, ప్రతి పంచాయతీలో కార్యక్రమాలు వాడుతుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము. ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్ని డివిజన్లకు నేను స్వయంగా పోతా. ఇగో ఇది పోడు భూమి, ఇగో ఇది మీ పట్టా అని ఇచ్చేస్తాం అధ్యక్ష. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా. ముస్లిం మైనార్టీలకు కూడా 12% రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన 100% వాటిని అమలు చేసి తీరుతాం. ఎస్టీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. నాకున్న పెద్ద కళ ఏజీ టు పీజీ విద్య. తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. అమరుల కుటుంబంలో ఒకరికి లేదా ఇద్దరు అరువులు ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం తప్పకుండా. ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది. హెలికాప్టర్ అంబులెన్స్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా, ఎందుకు మార్చమంటానని అడుగుతుంది తెలుసా? అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజ